దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించిన ఆధ్యాత్మిక గురువులకు పాదపద్మములకు నమస్సుమాంజలి. మనిషి ఆనందంగా జీవించడం ఎలా? ఏంటంటే, మనము సంక్రాంతి, క్రిస్టమస్, రంజాన్ ఇలా పండుగలు చేసుకుంటుంటాం. కానీ నా ఉద్దేశం, నేను చెప్పేది ఏంటంటే, మనిషి ప్రతిరోజు పండుగ చేసుకోవాలి, ప్రతిరోజు ఆనందంగా ఉండాలి. ఏంటంటే, మనిషి రాత్రి పడుకొని తెల్లారి లేవకుండా బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయే మనుషులు దాదాపు 10 లక్షల మంది పర్ డే చనిపోతున్నారు. కాబట్టి నువ్వు లేచావుగా, పండగ చేసుకో, ఆనందంగా ఉండాలి. అందుకని ప్రతిరోజు పండగే. నేను చెప్పే సబ్జెక్ట్ ప్రతిరోజు ఆనందంగా ఉండాలి. మనిషి అన్నవాడు పోటీ, ఈ ప్రపంచంలో ఎదుటి వ్యక్తుల మీద గెలవాలి, ఎదుటి వాడితో గెలవాలి. కాబట్టి అలా అనుకోకుండా ఫస్ట్ నిన్ను నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే బయట సమాజంలో అందరినీ గెలిచినట్టే. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనిషి ఆనందంగా జీవించగలడు. ఎదుటి వ్యక్తితో పోటీ వద్దు. అసలు నీకు నువ్వే పోటీ, నీకు నువ్వే పోటీ. అంటే నిన్నటికి ఇవాళకి ఏమి సాధించాను, ఏమి విజయం సాధించాను, నిన్నటికి ఇవాళకి నా గ్రోత్ ఏంటి, ఇలా ఆలోచించుకుంటూ పోతే డెఫినెట్గా విజయం అనేది సిద్ధిస్తుంది. ఆనందంగా ఉంటాం. ఈ మనిషి ఆనందంగా ఉండాలంటే ఆలోచన ప్రధాన భూమిక పోషిస్తుంది. అంటే మన ఆలోచన ఎలా ఉంటే దానికి తగ్గట్టుగానే మన ప్రవర్తన ఉంటుంది. మన ప్రవర్తన తగ్గట్టు మన పనులు ఉంటాయి. మన పనులకు తగ్గట్టు మన కర్మలు ఉంటాయి. మన కర్మలకు తగ్గట్టు మన పాపాలకు తగ్గట్టు మన రోగాలు వచ్చేది. ఇదనమాట కంటిన్యూషన్ ప్రాసెస్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. సంకల్ప బలం గ్యారెంటీగా సక్సెస్ని అందిస్తుంది. ఫస్ట్ మీ మీద నమ్మకం, మీకు నమ్మకం ఉండాలంటే ఒక పని చేసేటప్పుడు ఇది నేను చేయగలను అనేది ఫస్ట్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడు మీ వర్క్లోకి వెళ్తే గ్యారెంటీగా సక్సెస్ అవుతాం. మీకు ఎలాంటి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక సమస్యలు ఏవి ఉన్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి సంప్రదించి ఉచితముగా సమాధానం పొందవచ్చు. సహనమే సంస్కృతి. ధన్యవాదాలు.